ఈరోజు వాక్య ధ్యానము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని ధ్యానిద్దాం. దయచేసి నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఆమెన్. నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న దావీదు మహారాజు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీవు మాట ఇచ్చినట్లే నా కుటుంబాన్ని నిత్యము ఆశీర్వదించయ్యా అని వేడుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఇచ్చిన వాగ్దానాలపైన నమ్మకముంచి మన కుటుంబాలను ఆయన చేతుల్లో పెట్టాలి. మన ఆశీర్వాదాలకు మూలము ఆ మహాదేవుని శక్తి అని నమ్మాలి. దేవుని కృపయే అని నేను నమ్మాలి. దేవుని సన్నిధిలో ఉండే కుటుంబము నిజమైన ఆనందము, శాంతి, రక్షణ పొందుతాయని నమ్మాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను దేవాది దేవుని రెక్కల కింద దాచబడి ఉండాలి అని నేను ఆశపడినట్లయితే నిత్యము ఆయన్ని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉండాలని భక్తుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు మనం కుటుంబాన్ని దేవునికి అప్పగిద్దాం. ఆయన ఆశీర్వాదాలని పొందుకోవాలని నిత్యము ఆయన్ని స్తుతిస్తూ నిత్యానందము కలిగి జీవిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. నాయన, మహారాజు అయినప్పటికీ తగ్గింపు కలిగి నిత్యము నీ యొక్క వాగ్దానములతో మమ్మల్ని ఆశీర్వదించావు. కాబట్టి ప్రభువా, నీవే మమ్మల్ని ఆశీర్వదించి దీవించి నీ శక్తితో నింపమని మా కుటుంబం అంతటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. సర్వమానవాళి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభువా, ఎవరైతే నాయన మా కుటుంబము ఆశీర్వదించబడలేదు అని చింతిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.